పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మద్దతుగా ఇంటింట ప్రచారం రామేశ్వరం కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మోకా ఆనంద్ సాగర్, అనపర్తి టీడీపీ మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాటిశెట్టి కాశీరాణి, జనసేన సీనియర్ నాయకులు సోడాబత్తుల రామకృష్ణ, కోల సత్యనారాయణ, పెందుర్తి అరుణ్ కుమార్, కోలా శ్రీను, పబ్బినేడి హేమశంకర్, కోటికలపూడి సత్యబాబు, కోలా గంగరాజు, పేపకాయల సత్యనారాయణ, గరగ సుబ్రహ్మణ్యం, అడప అర్జున, వాకపల్లి రాజేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకి ఎమ్మెల్సీగా నిలబడిన పేరాబత్తుల రాజశేఖరం గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కూటమి ప్రభుత్వం తరపున నిలబడిన పేరాబత్తుల రాజశేఖరం గారిని బలపరచమని ప్రతి ఒక్క అభ్యర్థిని అభ్యర్థించడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేయడం, అలాగే అనేక గ్రామాల్లో కూడా సీసీ రోడ్స్ అవి వేసుకోవడం, అలాగే ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తానని మాట ఇచ్చారో అవన్నీ ఇవ్వడం కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వమే బలపరిస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. గోదావరి జిల్లాలు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి మద్దతుగా ఆయనకి గ్రాడ్యుయేట్స్ అంతా కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అక్కడ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో మరి కూటమి నాయకులు అందరూ కూడా క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ రామేశ్వరం గ్రామంలో 253 గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వారందరూ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారికి స్వయంగా కలిసి వారి తల్లిదండ్రులతో చెప్పి వారి ఉద్యోగరీత్యా ఎక్కడ ఉన్నా సరే కానీ వారి ఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అభివృద్ధి పదంలో మరి ఏ విధంగా అయితే మా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందో అదేవిధంగా శాసన మండలిలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని చెప్పేసి గ్రాడ్యుయేట్స్ అందరినీ కోరడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు అనపర్తి నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థిగా నిలబెట్టిన పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడిన పేరాబత్తుల రాజశేఖర్ గారికి అఖండ మెజారిటీతో ఓటేసి గెలిపించవలసిందిగా ఆదేశించున్నారు రామకృష్ణ గారు. దాన్ని బట్టి మీ ఇంటింటికి ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ని కలిసి ఓటర్ అభ్యర్థిస్తున్నాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి కూటమి అభ్యర్థి విజయానికి తోడ్పడతారని. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 253 ఓట్లు రామేశ్వరం గ్రామంలో ఉన్నాయండి. దానికి మేము అంతా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా కలిసికట్టుగా పనిచేస్తూ ఈ ఓట్లన్నీ ఇంటింటికి తిరిగి మేమంతా అడుగుతూ జరుగుతుందండి. అందరం కూడా సానుకూలంగా ఉన్నారు. అది రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఎంపీపీ గారు కూడా ఉండి మేమంతా ఎదరికెళ్తాం జరుగుతుందండి. కానీ మొత్తం అంతా కలిసి చక్కగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మాకు మా ఎమ్మెల్యే గారు అనగా మేమనగా అందరూ ఉండి కలిసి దీన్ని ఎదరికి తీసుకెళ్తాం సార్.